తాజాంశాన్ని చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేశామని భారత వాయుసేన ప్రకటించింది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఖచ్చితమైన వృత్తి నైపుణ్యాలతో బాధ్యత పూర్తి చేశామని తెలిపింది. సైనిక చర్యలు కొనసాగుతున్నందున సమయానుకూలంగా వివరాలు వెల్లడిస్తామని వెల్లడించింది. అధికారికంగా వెల్లడించే వరకు వదంతులు వ్యాప్తి చేయవద్దని తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆపరేషన్ సింధూర్లో అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేశామన్న వాయుసేన ప్రకటనపై మరిన్ని వివరాలు చెప్పండి. డీజీఎంఓ స్థాయి అధికారులంతా చర్చలు జరుపుతారు అనుకునేటువంటి క్రమంలో ఈరోజు భారత వాయుసేన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ లో తమకు అప్పగించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేశాము. తమకు అప్పగించినటువంటి పనిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించాము. భారతదేశం కోసం తాము ఈ రకమైనటువంటి కృషిని కొనసాగిస్తాము అని చెప్పడంతో పాటు ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, ఇంకా పూర్తి కాలేదు అనేటువంటి ప్రస్తావన చేసింది. రేపు డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలు జరగటానికి సరిగ్గా 24 గంటల ముందు భారత వాయుసేన ఈ రకమైనటువంటి ప్రకటన చేసింది. అయితే గత రాత్రి నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. సాయంత్రం 5 గంటల నుంచి, అంటే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చింది అని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో వచ్చి కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ఉల్లంఘన వ్యవహారాలపై పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసినట్లుగా, అదే సందర్భంలో ఇకపై కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగకుండా ఏమాత్రం ఉల్లంఘించినా తాము యుద్ధం కిందనే ప్రాతిపదిక తీసుకొని తమ సైన్యం తగిన రీతిలో బదిలిస్తుంది అని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సో ఆ నేపథ్యంలో రాత్రి 12 గంటల నుంచి కొంత కాల్పుల విరమణ సంబంధించినటువంటి ఒప్పందాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లుగానే తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్న క్రమంలో ఆ భారత వాయుసేన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. తమకు అప్పగించినటువంటి ఆపరేషన్ సింధూర్ లో తమకు అప్పగించినటువంటి పనిని, తమకు అప్పగించినటువంటి ఆపరేషన్స్ ను, ఇచ్చినటువంటి అన్ని అంశాలను తాము విజయవంతంగా పూర్తి చేసినట్లుగా ఇదే విషయాన్ని తాము స్పష్టంగా చెప్తున్నామని, దాంతో పాటుగా భవిష్యత్తులో కూడా తమకు ఇలాంటి పని ఏది అప్పగించినా దేశం కోసం, దేశాన్ని రక్షించడం కోసం, దేశ సార్వభౌమత్వాన్ని అన్నిటినీ రక్షించడం కోసం తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి భారత వాయుసేన ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేసింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. అదే సందర్భంలో భారత వాయుసేనకు సంబంధించిన ఆపరేషన్స్ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మొద్దు, ఎలాంటి స్పెక్యులేషన్స్ నమ్మొద్దు. కొంత సమయం వేచి చూసినట్లయితే వాస్తవాలన్నీ తామే వెల్లడిస్తాము అని చెప్పి కూడా భారత వాయుసేన తమ ప్రకటనలో స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.